హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రవంతి. మేము మాథెరాన్ టు లోనావాలా స్టార్ట్ అయ్యాము. మీలో ఎవరైనా ఫస్ట్ ఈ వ్లాగ్ చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అవర్ ప్రీవియస్ వ్లాగ్స్. సో మాథెరాన్ నుంచి ఆఫ్టర్ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ తర్వాత అక్కడ లంచ్ చేసి లోనావాలా వచ్చేసాం. ఒక 2 అవర్స్లో రీచ్ అయ్యాం. డైరెక్ట్గా మేము బుక్ చేసుకున్న విల్లాకి వచ్చేసాం. ఆల్మోస్ట్ లాస్ట్ 3 to 4 days నుంచి జర్నీ చేస్తున్నాం కాబట్టి ఈవినింగ్ అంతా రెస్ట్ తీసుకొని ఫుడ్ ఆర్డర్ చేసుకొని చిల్ అయ్యాం. అండ్ ఇట్స్ డే 4. ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాం వ్యూ పాయింట్స్ దగ్గరికి. టైగర్ వ్యూ పాయింట్ అండ్ లయన్ వ్యూ పాయింట్ రెండు ఒకటే దగ్గర ఉంటాయి. సో మేము డైరెక్ట్గా లయన్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాం. వావ్ గైస్, సన్ రైజ్ చూసి మీరు ఎన్ని రోజులైందో నాకు తెలియదు. సన్ రైజ్ సూపర్ ఉంది. గైస్, లాస్ట్ మీరు సన్ రైజ్ ఎప్పుడు చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సూపర్ ఉంది. సన్ రైజ్ టైంకి వచ్చాము. సో మేమైతే ఇప్పుడు సన్ రైజ్ టైంలో టైగర్స్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. అండ్ బోత్ టైగర్ అండ్ లయన్ వ్యూ పాయింట్స్ రెండు కవర్ చేసాము. సో వ్యూ పాయింట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము వచ్చాము ఇప్పుడు బూషీ డ్యామ్కి. ఎలా ఉంటుందో Say hi. చూసి మీకు చెప్తాం. ఎలా ఉంటుందో తెలీదు, చూసి మీకు చెప్తాం గైస్. హాయ్ గైస్. మేము వచ్చాము ఇప్పుడు బూషీ డ్యామ్కి. ఎంట్రీలో ఉన్నాం అండ్ బ్లాగ్ తీసుకుంటున్నాం. సో గైస్, ఇప్పుడైతే మేము బూషీ డ్యామ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ కార్ పార్క్ చేసి ఒక 400 meters వాక్ చేయాలని చెప్పారు. వాడు అక్కడ ఎంట్రన్స్ లో 200 meters అని చెప్పాడు. ఇప్పటికి 400 meters నడిచాం. ఏంటో ఇంకా ఎంత దూరం వెళ్ళాలో తెలియదు గైస్, బట్ చాలా బాగుంది. మనుషులు ఎక్కువ లేరు. గైస్, అసలు చాలా డిసప్పాయింట్మెంట్. ఇక్కడ ఏం లేవు. 400 meters నడిపించి వాడు అసలు నో వాటర్. ఇట్స్ లైక్ వేస్ట్ ఆఫ్ టైం గైస్. వాటర్ ఉంటే అన్నా బాగుండేదేమో. సో మేము రిటర్న్ వెళ్తాం. చూడండి, ఇది ఒక వ్యూ. ఇదే లోనావాలా లేక్. ఇది గైస్, నాకు బూషీ డ్యామ్ అయితే టైం వేస్ట్ అనిపించింది. ఎందుకంటే అక్కడ మేము వెళ్ళినప్పుడు వాటర్ లేవు కాబట్టి. సో మేమైతే రిటర్న్ మళ్ళీ విల్లా దగ్గరికి అయితే వచ్చేసాం. లాస్ట్ 3 to 4 days నుంచి ట్రావెల్ చేయడం వల్ల మిగతా వాళ్ళందరికీ కోల్డ్ ఉంది. సో ఓన్లీ నేను గాన్వి మాత్రమే అలా పూల్లో టైం స్పెండ్ చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు కండాలా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాం, బట్ వెళ్ళే దారిలో ఇదేదో వ్యూ పాయింట్ కనిపించింది. సో చూసి నెక్స్ట్ అయితే కండాలా వ్యూ పాయింట్కి స్టార్ట్ అయ్యాం.
గైస్ ఇప్పుడు మేము కార్లా కేవ్స్కి వచ్చాము. కార్లా కేవ్స్కి వెళ్ళాలి అంటే కిందనే కార్ పార్క్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 300 స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ క్లైంబ్ చేయడం చాలా డిఫికల్ట్ అనిపించింది. మేమైతే మిడిల్లో రెస్ట్ తీసుకుంటూ వెళ్ళాం. సో గైస్ మేమైతే కార్లా కేవ్స్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, ఆదిశక్తి ఆయి అక్యువీరా దేవి టెంపుల్. యూజువల్గా అయితే ఇంత రష్ ఉండదంట, బట్ ఫెస్టివల్ ఏదో జరుగుతుంది అందుకే చాలా రష్గా ఉంది. మేమైతే టికెట్స్ తీసుకొని కేవ్స్ లోపలికి అయితే వెళ్ళాము. బయట అంత ఫెస్టివల్ జరుగుతున్నా కూడా కేవ్స్లో మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. సో గైస్ కేవ్స్ నుంచి అయితే బయటికి వచ్చాక ఇక్కడ స్క్రీన్ మీద టెంపుల్లో పూజ ఎలా జరుగుతుంది అని చూడొచ్చు. అండ్ పక్కనే ఉన్న ఇంకొక స్మాల్ కేవ్లోకి వెళ్ళాము. ఇదైతే చైల్డ్ రూమ్స్ లాగా ఉన్నాయి. గైస్ కార్లా కేవ్స్ తర్వాత మేము లోనావాలా టు పూణే స్టార్ట్ అయ్యాం. నేనైతే ఆ గ్యాప్లో ఫుల్ నిద్రపోయా. అండ్ పూణేలో గాన్వీ కోసం ఒకాయామా ఫ్రెండ్షిప్ గార్డెన్కి వచ్చాం. గాన్వీ
గైస్ మేము ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ ఈ గార్డెన్లో టైం స్పెండ్ చేసి ఫినిక్స్ మాల్కి వెళ్ళాం. అక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకొని డిన్నర్ చేసి పూణేలోనే లేట్ నైట్ అయిందని హోటల్లో స్టే చేసి ఆ నెక్స్ట్ డే లవాసా వెళ్ళాం. మీలో ఎవరైనా నా ప్రీవియస్ వ్లాగ్ పూణే టు లవాసా చూడలేదంటే డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్. అండ్ మేమైతే మా ట్రిప్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. షిరిడి, త్రయంబకేశ్వర్, నాసిక్, మాథెరన్, లోనావాలా, పూణే అండ్ లవాసా అయితే కవర్ చేసాం. ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి మాకు 1 వీక్ పట్టింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.